తిరిగిచ్చి మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో మీరు కూర్చోండి. అందరూ కూడా 2 అక్షింతలు కానీ 2 పుష్పాలు కానీ పట్టుకొని ఉండండి. అట్లా మీ యొక్క గోత్రం, మీ యొక్క పేరు, మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అట్లా మనోవాంఛా పరిసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ పరిసిద్ధినిచ్చండి. అట్లా మీరు చేసుకున్న స్టార్టింగ్ లో చేసుకున్న గౌరమ్మని ఒకసారి అట్లా కదిలించండి. యజ్ఞేన యజ్ఞమైజంత దేవాతాని ధర్మాని ప్రథమన్యాసనో దేహనాహం మహిమార్సంజతే యత్ర పూర్వే సాత్యాసంతి దేవాః మండపస్థిత యథాస్తాశ్రీ మహాగణాధిపతి యథాస్థాన ప్రవేశయామి శోణార్థ క్షేమాయ పునరాగమనాయ చ. అందరూ కూడా కుంకుమార్చనలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీరు కుంకుమార్చన చేసిన కుంకుమ నిమ్మకాయ కూడా పెళ్ళైన ఆడవాళ్ళు కొంగులో కట్టుకోండి, పెళ్లి కాని వాళ్ళు మామూలుగా కవర్లలో కట్టుకుంటారు. కుంకుమ గౌరమ్మ తీసుకెళ్ళవు. తీసేస్తారు. మీరు ఇంకా ఏమైనా పూలు కానీ బత్తీలు కానీ కర్పూరం కానీ ఏదైనా మిగిలింటే అట్లా స్వామి దగ్గర సమర్పించుకోండి. మిగతా గౌరమ్మని కానీ ఇస్తరాకులు కానీ నిదానంగా వేరే చోట తొక్కని ప్రదేశంలో ఎక్కడైనా ఒక చెట్టు కింద వేయండి. అక్కడే మీ వెనక చెట్లు ఉన్నాయి కదా, అక్కడే వేయండి.